is also called as pulvinar. Okay. Anterior end, and then superior surface, inferior surface, medial surface, lateral surface. So superior surface ki paina, okay, what we read, dani paina medial ga aithe thylakoid undi, lateral ga floor of lateral ventricle undi. Lateral surface దానికి lateral surface కి lateral గా internal capsule ఉంది. ఓకే. Inferior surface hypothalamus, subthalamus. Medial surface of the two thalami face each other. అట్లాగే medial surface దగ్గర రెండు ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి ఇంటర్థలామిక్ అడ్హెషన్ ద్వారా. ఆ మధ్యలో మనకి థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. ఓకే. సో ఇది వాట్ ఇస్ 4 surfaces and 2 ends. Okay. Posterior end also called as pulvinar, and that overhangs overhangs the what you call superior, inferior and superior colliculi, and వాటికి lateral గా and కొంచెం anterior గా medial geniculate body కింద medial geniculate body కి కొంచెం anterior గా and lateral గా lateral geniculate. Okay. So ఇది, so now come to the structure and what are the nuclei. So white matter అంటే you got అందులో మనకి రెండు ఎక్స్టర్నల్ మెడుల్లరీ లామినా, ఓకే, అండ్ ఇంటర్నల్ మెడుల్లరీ లామినా. ఓకే. సో ఎక్స్టర్నల్ మెడుల్లరీ లామినా అనేది వైట్ మ్యాటర్ అంటే ఫైబర్స్, యాక్సాన్స్. సో దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద లాటరల్ సైడ్ ఆఫ్ ద లాటరల్ వాల్, అంటే లాటరల్ సర్ఫేస్ ఆఫ్ థలామస్ కి లాటరల్ గా అవుటర్ గా ఉంటుంది అది. సో దట్ కవర్స్ ద లాటరల్ సర్ఫేస్, ఎక్స్టర్నల్ మెడుల్లరీ లామినా. ఇంటర్నల్ మెడుల్లరీ లామినా, ఇప్పుడు ఈ పిక్చర్ లో ఇఫ్ యూ సీ, ఇట్ డివైడ్స్ ద థలామస్ ఇంటూ 3 parts అంటాడు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇట్లా వచ్చింది అదంతా. సో దిస్ పార్ట్ యాంటీరియర్, సో ఆ అవతల ఉన్న పార్ట్ ఇదంతా మీడియల్, ఇదంతా lateral. ఓకే. సో టోటలీ ఇంటర్నల్ మెడుల్లరీ లామినా డివైడ్స్ ద హోల్ థలామస్ ఇంటూ 3 parts, anterior, medial and lateral. సో అంటే ఆ లామినా దీన్ని ఇట్లా డివైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ వైట్ మ్యాటర్. సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మెడుల్లరీ లామినా. సో నౌ విల్ కమ్ టు ద గ్రే మ్యాటర్. సో గ్రే మ్యాటర్ మనకి డిఫరెంట్ సెవరల్ న్యూక్లియే ఉంటాయి థలామస్ లో. సో అందులో మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఓన్లీ పేర్లు ఇచ్చాడు, నథింగ్, లిటిల్ బిట్ బ్రాడ్లీ. సో అందులో యాంటీరియర్ ఎండ్ లో యాంటీరియర్ న్యూక్లియస్, ఓకే, అండ్ మీడియల్ సైడ్ నెంబర్ 2 ఉన్నది. సో ఇదంతా మీడియల్ న్యూక్లియస్, మీడియల్ సైడ్ ఉంటుంది మొత్తం. ఓకే. అండ్ దెన్ లాటరల్. సో లాటరల్ లో మనకి 3 ఏబిసి, అట్లాగే 4, 5, 6, ఓకే, ఈ లోపల 7. సో యాంటీరియర్, మీడియల్, లాటరల్. సో యాంటీరియర్ న్యూక్లియస్ ఒకటి యాంటీరియర్ పార్ట్ లో, మీడియల్ న్యూక్లియస్ ఒకటి మీడియల్ పార్ట్ లో. ఓకే. ఆ తర్వాత లాటరల్ పార్ట్ ఆఫ్ ద థలామస్ ఇస్ ద లార్జెస్ట్. ఏదో మనకి అది కనిపిస్తుంది కదా, ఇది లార్జెస్ట్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నియో థలామస్, హ్యూమన్స్ లో బాగా డెవలప్డ్. సో ఇందులో మనకి రెండు ఉంటాయి, ఒకటి లాటరల్ న్యూక్లియస్, ఒకటి వెంట్రల్ న్యూక్లియస్. ఓకే. సో లాటరల్ న్యూక్లియస్ అనేది డార్సల్ గా, డార్సల్ అంటే ఐడియా ఉంది కదా, పోస్టీరియర్ గా లేదా పైన, లిటిల్ పోస్టీరియర్ అండ్ లాటరల్. సో డార్సోలాటరల్ గా లాటరల్ న్యూక్లియస్, దానికి కింద వెంట్రోమీడియల్ గా మనకి వెంట్రల్ న్యూక్లియస్. ఓకే. సో లాటరల్ పార్ట్ ఆఫ్ ద థలామస్ లో మనకి డిఫరెంట్ న్యూక్లియై ఉన్నాయి. సో వన్ ఈస్ డార్సోలాటరల్ పార్ట్ లో లాటరల్ న్యూక్లియస్, అట్లాగే వెంట్రోమీడియల్ పార్ట్ లో వెంట్రల్ న్యూక్లియస్. సో ఈ వెంట్రల్ న్యూక్లియస్ మనకి ఈస్ డివైడెడ్ ఇంటూ యాంటీరియర్, అట్లాగే మధ్యలోది ఇంటర్మీడియట్, వెనకాలది పోస్టీరియర్. సో ఈ పోస్టీరియర్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ వన్ ఈజ్ మీడియల్, ఇది లాటరల్, ఆ లోపల ఉన్నది మీడియల్. సో పోస్టీరో మీడియల్, పోస్టీరో లాటరల్. ఓకే. సో అట్లాగే మనకి లాటరల్ న్యూక్లియస్ కూడా మనకి
lateral nucleus అంటే ఇప్పుడు ఇది అండ్ ఇది. సో lateral nucleus is divided into lateral dorsal. ఓకే, దానికంటే వెనకది lateral posterior, అంతకంటే వెనకది pulvinar. సో ఈ రీజన్ మొత్తం pulvinar expanded part. ఓకే, సో anterior, medial, ఆ తర్వాత lateral nucleus and ventral nucleus in the lateral part of thalamus. So lateral nucleus లో lateral dorsal, lateral posterior, pulvinar. అట్లాగే వెంట్రల్ న్యూక్లియస్ లో వెంట్రల్ యాంటీరియర్, వెంట్రల్ ఇంటర్మీడియట్, మనకి వెంట్రల్ పోస్టీరియర్, పోస్టీరియర్ లో పోస్టరోమీడియల్, పోస్టరోలాటరల్. ఓకే, ఇది కాకుండా మనకి అంటే ఇది అటాచ్ అయి ఉంటాయి, లాటరల్ జెనిక్యులేట్ బాడీ, మీడియల్ జెనిక్యులేట్ బాడీ టు ద పల్వినార్ కి కింద అటాచ్ అయి ఉంటాయి, బట్ దే విల్ కమ్ అండర్ మనకి మెటాథలామస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ న్యూక్లియై. అట్లాగే ఇంట్రాలామినార్ న్యూక్లియై. ఇఫ్ యు సీ, ఇప్పుడు ఈ లామినా లోపల, ఓకే, ఈ లామినా లోపల మీకు డిఫరెంట్ న్యూక్లియై ఉన్నాయి, ఇంట్రాలామినార్ న్యూక్లియై. సో అందులో మనకి సెంట్రోమీడియన్ అంటే ఇంటర్నల్ మెడులరీ లామినా లోపల మధ్యలో ఉంటుంది. అట్లాగే మిడ్ లైన్ న్యూక్లియై. మిడ్ లైన్ న్యూక్లియై అంటే దీని మీడియల్ సర్ఫేస్, ఒక థలామస్ మీడియల్ సర్ఫేస్ విచ్ ఇస్ ఫేసింగ్ ద థర్డ్ వెంట్రికల్. సో అక్కడ మిడ్ లైన్ న్యూక్లియై అంటే పెరి వెంట్రిక్యులర్. ఓకే, అట్లాగే రెటిక్యులర్ న్యూక్లియై. రెటిక్యులర్ న్యూక్లియై అంటే మనకి లాటరల్ సర్ఫేస్ మీద, అది ఎక్స్టర్నల్ మెడులరీ లామినాలో. సో మిడ్ లైన్ న్యూక్లియై విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వెరీ క్లోజ్ టు ద థర్డ్ వెంట్రికల్. అట్లాగే ఇంట్రాలామినార్ న్యూక్లియై విచ్ ఇస్ ఇన్ ద ఇంటర్నల్ మెడులరీ లామినా. అట్లాగే రెటిక్యులర్ న్యూక్లియై విచ్ ఇస్ ఇన్ ద ఎక్స్టర్నల్ మెడులరీ లామినా. సో ఇవి గ్రే మ్యాటర్ ఇందులో. సో దీని థలామస్ కనెక్షన్స్ అండ్ ఫంక్షన్స్. 1 second. Yeah, so thalamus actually గా మనకి ఇట్ ఈస్ అ గ్రేట్ ఇంటగ్రేటింగ్ సెంటర్ అంటాడు. సో అంటే ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెనీ సబ్ కార్టికల్ ఏరియాస్, సెరిబెల్లం, అట్లా అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్, స్పైనల్ కార్డ్ నుంచి మన ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ దీనికి వస్తుంది. అగైన్ దిస్ విల్ షేర్ ఇన్ఫర్మేషన్ విత్ ద కార్టెక్స్, అగైన్ రెసిప్రోకల్ ఇన్ఫర్మేషన్ విత్ some of the nuclei from where information is coming to it, reticular formation నుంచి, అక్కడ నుంచి కూడా. ఓకే, సో ఎక్స్టిరోసెప్టివ్ అండ్ ప్రాప్రియోసెప్టివ్. ఓకే, సో అది ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, మీడియల్ లెమ్నిస్కస్ గుర్తుంది కదా, మన గ్రెసైల్ అండ్ క్యూనేట్ న్యూక్లియస్, వాటి నుంచి వచ్చే ఇంపల్సెస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్. సో అవి మీడియల్ లెమ్నిస్కస్. సో అట్లాగే మనకి స్పైనోథెలామిక్ నుంచి ఎక్స్ట్రోసెప్టివ్ అంటే పెయిన్ టెంపరేచర్. అట్లాగే ట్రైజెమినోథెలామిక్, ట్రైజెమినల్వి. సో ఎంటిఎస్ఎల్ గుర్తుంది కదా, అందులో ఎంటిఎస్ మొత్తం ఇందులోకి వస్తుంది. ఎల్ అనేది లాటరల్ లెమ్నిస్కస్. లాటరల్ లెమ్నిస్కస్ ఆడిటరీ పాత్వే, అది ఇన్ఫీరియర్ కాలిక్యులస్కి వెళ్తుంది. ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ దీనికి వస్తుంది. ఏది, ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి మీడియల్ జెనిక్యులేట్ బాడీ, మీడియల్ జెనిక్యులేట్ బాడీ నుంచి థలామస్కి ఇన్ఫర్మేషన్. ఓకే, సో మొత్తం ఎంటిఎస్ఎల్ నుంచి మొత్తం థలామస్కి వస్తుంది మనకి, అదొకటి. సో విజువల్ ఆడిటరీ ఇంపల్సెస్. సో ఆడిటరీ ఇంపల్సెస్ లాటరల్ లెమ్నిస్కస్ విచ్ ఇంపల్సెస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఎంటర్స్ ఇన్ టు ద ఇన్ఫీరియర్ కాలిక్యులస్. అక్కడ నుంచి ఇన్ఫీరియర్ బ్రేకియం ద్వారా దాని పక్కనే ఉన్న మీడియల్ జెనిక్యులేట్ బాడీ, అందులోంచి థలామస్కి. అట్లాగే విజువల్ ఏంటి, లాటరల్ అంటే విజువల్ పాత్వే ఫైబర్స్ అన్ని మనకి సుపీరియర్ కాలిక్యులస్. సో దాని ద్వారా, అది సుపీరియర్ బ్రేకియం ద్వారా మనకి లాటరల్ జెనిక్యులేట్ బాడీ, ఆ లాటరల్ జెనిక్యులేట్ బాడీలోంచి థలామస్. సో మనకి ఎక్స్ట్రోసెప్టివ్ ఇన్ఫర్మేషన్, ప్రాప్రియోసెప్టివ్ ఇన్ఫర్మేషన్, ట్రైజెమినల్ ఇన్ఫర్మేషన్, విజువల్ది, ఆడిటరీది. సో అట్లాగే టేస్ట్ ఏమో సాలిటేరియో థలామిక్ అంటే సాలిటరీ న్యూక్లియస్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్లీ థలామస్కి సాలిటేరియో థలామిక్ ఫైబర్స్. అట్లాగే ఆల్ఫాక్టరీ. సో ఆల్ఫాక్టరీ ఇంపల్సెస్ త్రూ ద అమిగ్దలాయిడ్ కాంప్లెక్స్. అంటే ఆల్ఫాక్టరీ ఇంపల్సెస్ మనకి ఈ లింబిక్ సిస్టమ్ కి, అమిగ్దలాకి, వీటికి వస్తుంది. అక్కడ నుంచి కనెక్షన్స్ టు ద థలామస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, అట్లాగే విజరల్ ఇన్ఫర్మేషన్.
సో విజరల్ ఇన్ఫర్మేషన్ అంటే రిలేటెడ్ టు ద హోల్ బాడీ విజరా, అబ్డామినల్ థొరాసిక్ విజరా, వీటి నుంచి ఇవన్నీ హైపోథలామస్ అండ్ ఆల్సో త్రూ రెటికులర్ ఫార్మేషన్. సో ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కాకుండా ద థలామస్ రిసీవ్స్ ప్రొఫ్యూస్ కనెక్షన్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్, సెరిబెల్లం అండ్ కార్పస్ స్ట్రేటమ్. కార్పస్ స్ట్రేటమ్ అంటే మనకి సెరిబ్రంలో ఉన్న వైట్ మ్యాటర్ లోపల ఉన్న గ్రే మ్యాటర్. ఓకే, సో మొత్తం బాడీలో ఉన్న అన్ని సెంటర్స్ నుంచి థలామస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఎ గ్రేట్ ఇంటగ్రేటింగ్ సెంటర్ వేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ is brought together and processed, and then it is again projected back to cerebral cortex through thalamocortical projections. అంటే ఇది అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కి చెప్తుంది. ఓకే, అట్లాగే ఇఫరెంట్స్ అంటే కార్టెక్స్కి వెళ్తున్నాయి, అట్లాగే ఇఫరెంట్స్ అగైన్ విల్ గో బ్యాక్ టు కార్పస్ స్ట్రేటమ్, విల్ గో బ్యాక్ టు హైపోథలామస్, విల్ గో బ్యాక్ టు రెటికులర్ ఫార్మేషన్. ఫైన్. సో అట్లాగే ఇట్ హెస్ గాట్ థలామస్ హెస్ గాట్ స్పెషల్ అబిలిటీ టు వాట్ యు కాల్ పర్సీవ్ ఎక్స్టెరోసెప్టివ్ సెన్సేషన్స్, పర్టికులర్లీ పెయిన్. సో ఇంతకుముందు మీకు ఎప్పుడో ఒకసారి క్లాస్లో చెప్పా, పెయిన్ అంటే ఆ పెయిన్ సెన్సింగ్ ఎబిలిటీ డిఫరెంట్ పర్సన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ సెన్స్ చేస్తారు, లైట్గా పెయిన్ ఉన్నా కూడా చాలా పెయిన్ ఉన్నట్టు, లేకపోతే కొంచెం పెయిన్ ఉంటే బాడీ మొత్తం పెయిన్ ఉన్నట్టు. సో అట్లాంటివి. సో థలామస్ ఎఫెక్ట్ అయితే ఇట్లా చాలా మందికి 1/2 ఆఫ్ ద హోల్ బాడీ, అంటే ఇప్పుడు రైట్ థలామస్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అయితే రైట్ సైడ్, 1 సైడ్ ఆఫ్ ద హోల్ బాడీ పెయిన్ ఉంటుంది మొత్తం హెడ్ నుంచి టో దాకా. సో అట్లా ఉంటే అది థలామిక్ సిండ్రోమ్ దాని కిందకు వస్తుంది మనకి అది. ఓకే, సో ఇందులో సో ఇది బ్రాడ్లీ వాట్ ఇట్ ఈస్ అనేది. సో నౌ ఈ పిక్చర్లో, సో మీకు టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఇన్ పిక్చర్స్ దే హ్యావ్ డెపిక్టెడ్ ఏంటి ఎఫరెంట్స్, వాట్ ఆర్ ఆల్ ద ఎఫరెంట్స్ కమింగ్ టు ద థలామస్. సో అందులో మనకి యాంటీరియర్ న్యూక్లియస్కి మ్యామిలరీ బాడీస్ అంటే మనకి థర్డ్ వెంట్రికల్ ఫ్లోర్లో ఉంటాయి. మనం ఎట్లా అక్కడికి వస్తాం. సో ఆ మ్యామిలరీ బాడీస్ నుంచి ఎఫరెంట్స్ విల్ కమ్ టు ద థలామస్ యాంటీరియర్ న్యూక్లియస్. ఓకే, సో అట్లాగే నెంబర్ 2 అంటే ఇది మీడియల్ న్యూక్లియస్. సో మీడియల్ న్యూక్లియస్కి ఫ్రమ్ ఏమన్నా కార్పస్ స్ట్రేటమ్, ఈ లెమ్నిస్కై, ఇది ఆల్ ద లెమ్నిస్కై అక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో 3 అనేది ఇది లాటరల్ అంటే డార్సో లాటరల్, ఇవన్నీ వెంట్రోమీడియల్. సో ఈ డార్సో లాటరల్, సో లాటరల్ దానికి మనకి ఇందులో ఈ పిక్చర్లో వీడియో ఇవ్వలేదు మనకి. ఓకే, 4 అంటే వెంట్రల్ యాంటీరియర్. సో ఇది గ్లోబస్ పాలిడస్ అనేది కూడా మనకి కార్పస్ స్ట్రేటంలో ఒక పార్ట్, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నెంబర్ 5, 6, 7 అంటే ఈ రీజన్ మొత్తం మనకి MTS అంటే మీడియల్ లెమ్నిస్కస్, ట్రైజోనల్ లెమ్నిస్కస్, లాటరల్ లెమ్నిస్కస్, వీటి నుంచి వస్తుంది. అండ్ కాలిక్యులై అంటే ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ కాలిక్యులై నుంచి పల్వినార్కి ఇన్ఫర్మేషన్. సో అట్లాగే మీడియల్ జెనికులేట్ బాడీ, లాటరల్ జెనికులేట్ బాడీ. సో మీడియల్ జెనికులేట్లోకి ఆడిటరీ, లాటరల్లోకి విజువల్. సో ఈ డిఫరెంట్ రీజన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ థలామస్కి వస్తుంది. ఓకే, ఎఫరెంట్స్. సో ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ కార్టెక్స్కి వెళ్తున్నాయి. సో కార్టెక్స్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి? సో మనకి ఇప్పుడు యాంటీరియర్ పోల్. సో థలామస్ మీడియల్ న్యూక్లియస్ నుంచి మనకి ఈ ఫ్రాంటల్ రీజన్కి వస్తుంది, అంటే మీడియో డార్సల్ న్యూక్లియస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి. ఓకే, అట్లాగే వెంట్రల్ యాంటీరియర్, వెంట్రల్ పోస్టీరియర్, వెంట్రల్ ఇంటర్మీడియట్ న్యూక్లియస్ నుంచి ఇన్ఫర్మేషన్ సెరిబ్రల్ కార్టెక్స్కి. సో ఈ రీజన్కి వస్తున్నాయి మనకి. ఏది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ వెనకాల, ఇది ఇప్పుడు ప్రీ సెంట్రల్ గైరస్, దాని ముందర ఏరియాకి పోస్ట్ సెంట్రల్ గైరస్కి. ఓకే, సో వెంట్రల్ యాంటీరియర్, వెంట్రల్ లాటరల్, వెంట్రల్ పోస్టీరియర్, అక్కడ నుంచి ఆ న్యూక్లియస్ నుంచి ప్రొజెక్షన్స్ ఇక్కడికి వస్తున్నాయి. అట్లాగే లాటరల్ డార్సల్ అంటే లాటరల్ న్యూక్లియై, లాటరల్ డార్సల్, లాటరల్ పోస్టీరియర్, ఆ న్యూక్లియై నుంచి ఈ రీజన్కి వస్తున్నాయి, అంటే మనకి ఇది సుపీరియర్ పెరైటల్ లాబ్యూల్ అక్కడికి వస్తున్నాయి. ఓకే, ఇది మీడియల్ జెనికులేట్ బాడీ నుంచి అంటే ఆడిటరీ, మనకి ఆడిటరీ 41, 42 ఆ ఏరియాస్, ఇక్కడికి విజువల్వి అంటే ఆక్సిపిటల్ పోల్కి.
అంటే లాటరల్ జెనిక్యులేట్ బాడీ నుంచి. సో ఇది మీడియల్ సర్ఫేస్ మీద వాటి కనెక్షన్స్. అట్లాగే సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీద. ఇప్పుడు మీడియల్ సర్ఫేస్ మీద వాటి కనెక్షన్స్ సేమ్. మనకి ఇప్పుడు మీడియల్ న్యూక్లియస్ నుంచి ఇది ఎక్కడికైతే వస్తుందో సుపీరియర్ లాటరల్ సర్ఫేస్ మీద, మీడియల్ సర్ఫేస్ మీద మనకి ఈ మీడియల్ ఫ్రంటల్ గైరస్ ఆ రీజన్కి వస్తున్నాయి. సేమ్ థింగ్ ఏది మీడియల్ న్యూక్లియస్ నుంచి. అట్లాగే ఇక్కడ వెంట్రల్ anterior, ventral intermediate or ventral posterior, ventral ventral anterior, ventral lateral, ventral posterior ఆ న్యూక్లియై నుంచి వచ్చేది. సిమిలర్లీ మనకి ఈ రీజన్ లో వస్తున్నాయి. ఎక్కడ పారాసెంట్రల్ లాబ్యూల్ రీజన్ కి అండ్ దాని వెనకాల ఉన్న ఏరియాకి వాటి సేమ్ ప్రొజెక్షన్స్. ఓకే, అట్లాగే యాంటీరియర్ న్యూక్లియస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఓన్లీ సింగులేట్ గైరస్, యాంటీరియర్ ఎండ్ ఆఫ్ థలామస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం సింగులేట్ గైరస్ కి వెళ్తుంది. ఓకే, అట్లాగే ఇక్కడ మనకి లాటరల్ డార్సల్, లాటరల్ పోస్టీరియర్ న్యూక్లియర్ నుంచి వచ్చేది. సిమిలర్లీ మనకి మిడిల్ సర్ఫేస్ లో ఈ వెనకాల రీజన్ కి వస్తుంది మనకి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్. అట్లాగే పల్వినార్, సో పల్వినార్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇక్కడ ఈ రీజన్ మొత్తం మిడిల్ సర్ఫేస్ లో. ఓకే, అట్లాగే లాటరల్ జెనిక్యులేట్ బాడీ. ఫైన్. సో ఇవి వీటి అంటే ఇఫరెన్స్ ఫ్రమ్ ద థలామస్ టు ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్. సో ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ రిమెంబర్ అంటే దాని రిమెంబరెన్స్ కష్టమైనా కూడా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. థలామస్ బాగానే ఫ్రీక్వెంట్గా అడుగుతారు బికాస్ దాని వర్క్ అంత ఎక్స్టెన్సివ్ వర్క్ ఉంటుంది దాన్ని. ఓకే, సో నౌ మెటాథలామస్. సో మెటాథలామస్ అంటే మీడియల్ జెనిక్యులేట్ బాడీ అండ్ లాటరల్ జెనిక్యులేట్ బాడీ. ఓకే, సో దీస్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ జస్ట్ బిలో ద థలామస్. ఓకే, ఈ థలామస్ కి వెనకాల అటు ఇటు అండ్ ఇక్కడ కింద మనకి మిడ్ బ్రెయిన్ వస్తుంది. సో వాటికి కూడా దానికి కూడా సైడ్ కిందకి వస్తుంది, అంటే దాని పక్కలకు వస్తుంది. ఓకే, సో మీడియల్ జెనిక్యులేట్ బాడీ. సో మీడియల్ జెనిక్యులేట్ బాడీ is an oval elevation situated just below the pulvinar. ఓకే, అండ్ lateral to superior colliculus. ఎట్లా మీకు అది ఐడియా ఉంది కదా, ఇన్ఫీరియర్ కాలిక్యులస్, సుపీరియర్ కాలిక్యులస్ ఉంటుంది. సో దీనికి పక్కన యాంటీరియర్ గా మీడియల్ దానికి ఇన్ఫీరియర్ కాలిక్యులస్ కి మీడియల్ జెనిక్యులేట్ బాడీ, సుపీరియర్ దానికి లాటరల్ జెనిక్యులేట్ బాడీ. ఓకే, సో లాటరల్ టు ద సుపీరియర్ కాలిక్యులస్. సో ఇన్ఫీరియర్ బ్రేకియం అంటే మీడియల్ జెనిక్యులేట్ బాడీని ఇన్ఫీరియర్ కాలిక్యులస్ ని కలిపే ఫైబర్స్ ఆర్ కాల్డ్ as ఇన్ఫీరియర్ బ్రేకియం. అట్లాగే మనకి దాని అదర్ కరస్పాండింగ్ పార్ట్ అంటే సుపీరియర్ కాలిక్యులస్ ని లాటరల్ జెనిక్యులేట్ బాడీని కలిపేది సుపీరియర్ బ్రేకియం. సో మీడియల్ జెనిక్యులేట్ బాడీ కనెక్షన్స్ ఏంటి? కనెక్షన్స్ అంటే ఎఫరెంట్స్, ఇఫరెంట్స్. సో మీడియల్ జెనిక్యులేట్ బాడీ ఏంటి మనకి కన్సర్న్ విత్ ఆడిటరీ. సో దాంట్లోకి వచ్చే ఎఫరెంట్స్ ఏంటి? లాటరల్ లెమ్నెస్కస్ ఫైబర్స్. ఓకే, ఆ ఫైబర్స్ అన్ని ఇన్ఫీరియర్ కాలిక్యులస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫీరియర్ బ్రేకియం ద్వారా మీడియల్ జెనిక్యులేట్ బాడీలోకి వస్తున్నాయి. అట్లాగే ఇన్ఫీరియర్ కాలిక్యులైలో ఉన్న అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది కూడా వస్తుంది. సో ఫైబర్స్ ఫ్రమ్ బోత్ ఇన్ఫీరియర్ కాలిక్యులై అవి కూడా ఎంటర్ అవుతున్నాయి. అట్లాగే అసెండింగ్ రెటిక్యులర్ పాత్వే అంటే రెటిక్యులర్ ఫార్మేషన్ నుంచి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వాటి పాత్వే కూడా మీడియల్ జెనిక్యులేట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇవన్నీ ఎఫరెంట్స్. సో ఆడిటరీ పాత్వే, ఆల్సో ఫ్రమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్ఫీరియర్ కాలిక్యులై అండ్ ఆల్సో ఫ్రమ్ అసెండింగ్ రెటిక్యులర్ పాత్వే. ఇఫరెంట్స్. సో ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ ఎక్కడికి వెళ్తాయి? ఆడిటరీ ఏరియా of the cerebral cortex 41, 42 a temporal lobe loki. Okay, so it is called as acoustic radiation or auditory radiation. Okay, so this radiation or these fibers will pass through the internal capsule. Internal capsule lo kuda entadi sublentiform part. Okay, lentiform nucleus అని ఉంటుంది, lentiform part. సో ఆ lentiform part కి కింద sublentiform part of the fibers. సో ఆ fibers are
this auditory radiation. Okay, అట్లాగే సెకండరీ సోమాటోసెన్సరీ ఏరియా అంటే మనకి సెన్సరీ ఏరియాస్లో సెకండరీ ఏరియా అంటే పోస్ట్ సెంట్రల్ గైరస్ వేర్ ఇట్ ఈస్ టచింగ్ ద పోస్టీరియర్ రామస్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్. అంటే పోస్ట్ సెంట్రల్ గైరస్ ఇట్లా ఉంటే కింద మనకి పోస్టీరియర్ రామస్ ఆఫ్ లాటరల్ సల్కస్ వెళ్తుంది. సో దాని సుపీరియర్ లిప్. సో ఆ రీజన్లో. సో ఇఫరెన్స్ టు ద ఆడిటరీ ఏరియా అండ్ ఇఫరెన్స్ టు ద సెకండరీ సోమాటోసెన్సరీ ఏరియా. ఓకే, సో ఫంక్షన్ ఏంటి? దిస్ ఈజ్ ఎ రిలే స్టేషన్. అంటే ఆడిటరీ రేడియేషన్, ఆడిటరీ ఇంపల్సెస్ అన్ని పాస్ అవుతూ ఇక్కడ ఒక రిలే స్టేషన్ వాటికి ఆడిటరీ ఇంపల్సెస్ కి బిఫోర్ దే గో టు ద సెరిబ్రల్ కార్టెక్స్. సో సిమిలర్లీ lateral geniculate body. Okay, so lateral geniculate body also is an oval elevation which is a little anterior and lateral to the medial geniculate body. Adi kuda below the thalamus. Okay, and very close to the medial surface of what you call temporal lobe. Okay, so ఇది connected. Superior colliculus is connected to lateral geniculate body through superior brachium. వాటిని కనెక్ట్ చేసే ఫైబర్స్. సో ఈ లాటరల్ జెనికులేట్ బాడీలో మీకు 6 లేయర్డ్ స్ట్రక్చర్. అది మనకి 6 లేయర్స్ ఉంటాయి. సెల్స్, న్యూరాన్స్ ఆర్ లామినార్ అరేంజ్మెంట్. ఓకే, సో ఆ 6 లేయర్స్ లో లేయర్స్ 1, ఓకే, లేయర్స్ 1, 4 and 6. సో ఇవి ఈ లేయర్స్ లోకి ఆపోజిట్ సైడ్ నుంచి ఫైబర్స్ ఎంటర్ అవుతాయి. ఏది మనకి ఆప్టిక్ ఫైబర్స్, కాంట్రా లాటరల్. అంటే ఇప్పుడు రైట్ సైడ్ థలామస్ కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ నుంచి వచ్చే ఆప్టిక్ ఫైబర్స్ ఎంటర్ అవుతాయి. అట్లాగే 2, 3, 5 లోకి సేమ్ సైడ్ నుంచి వచ్చేవి ఎంటర్ అవుతాయి. ఫైన్. సో అంటే ఒక థలామస్ లోకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 2 సైడ్ల నుంచి ఆప్టిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో అందులో 1, 4, 6 కి ఆ లేయర్స్ కి ఆపోజిట్ సైడ్ నుంచి, 2, 3, 5 ఈ లేయర్స్ కి సేమ్ సైడ్ నుంచి కనెక్షన్స్ వస్తున్నాయి. సో దీని ఎఫరెన్స్ ఏంటి? మెయిన్లీ ఆప్టిక్ ట్రాక్ట్. సో అందులో కూడా లాటరల్ రూట్ అంటే లాటరల్ పార్ట్ ఆఫ్ ద ఆప్టిక్ ట్రాక్ట్. ఓకే, దీని ఇఫరెన్స్. సో దీని ఇఫరెన్స్ ఏంటి? ఆప్టిక్ రేడియేషన్స్. సో ఆప్టిక్ రేడియేషన్స్ అంటే ఆప్టిక్ రేడియేషన్ ఎక్కడికి వెళ్తుంది? విజువల్ ఏరియా ఆఫ్ ద కార్టెక్స్. సో at the end it will go to occipital region. So these fibers will pass through the retrolentiform అంటే lentiform part of internal capsule. దానికి రెట్రో అంటే దాని వెనకాల. ఇందాకది మీడియల్ జెనికులేట్ బాడీ సబ్లెంటిఫామ్, ఇది రెట్రోలెంటిఫామ్. సో అంటే అక్కడ మనకి ఇంటర్నల్ క్యాప్సూల్ మనం చదివినప్పుడు అది వస్తుంది మనకి ఒక 1-2 క్లాసెస్ తర్వాత. సో ఇది రెట్రోలెంటిఫామ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్. సో ఆ ఏరియా నుంచి అంటే అందులో పాస్ ఫైబర్స్ దీనివే ఇట్ విల్ గో టు ద విజువల్ ఏరియా ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. సో దీని ఫంక్షన్ కూడా ఏంటి? ఇది కూడా ఇట్ ఈస్ ఓన్లీ రిలే సెంటర్ ఫర్ ద విజువల్ పాత్వే బిఫోర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఆక్సిపిటల్ కార్టెక్స్. సో దిస్ ఈస్ అబౌట్ మెటాథలామస్. ఓకే, సో థలామస్ లీజన్స్ ఏమైనా ఉంటే, థలామస్కి ఏమైనా ప్రాబ్లం వస్తే పర్టికులర్లీ జాయింట్ సెన్స్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే పేషెంట్ కళ్ళు మూసుకుని వాళ్ళ నీని మనం ఫ్లెక్స్ చేస్తే, ఇప్పుడు నీ కాలు ఎట్లా ఉంది చెప్పమంటే వాళ్ళు దే కెనాట్ అసెస్ వాట్ ఈస్ ద పోస్చర్ ఆఫ్ హిస్ లింబ్. ఆ జాయింట్ ఫ్లెక్స్ ఉందా, ఎక్స్టెండెడ్ ఉందా లెగ్, ఇవన్నీ చెప్పలేరు వాళ్ళు. సో జాయింట్ సెన్స్, పోస్చర్ అండ్ ప్యాసివ్ మూమెంట్స్. ప్యాసివ్ అంటే మనం చేసేది, యాక్టివ్ మూమెంట్ అంటే ఆ పర్సన్ చేసేది. సో ప్యాసివ్ మూమెంట్స్ అసెస్ చేయలేడు. మనం అతను ఒక ఫింగర్ని పట్టుకుని ఒక సైడ్కి కదిపామనుకోండి, ఇప్పుడు నేను ఏమైనా చేశానంటే గుర్తుపట్టలేడు పేషెంట్. ఓకే, అట్లాగే ఇందాక చెప్పాను థలామిక్ సిండ్రోమ్. పర్టికులర్లీ ఎనీ బ్లడ్ వెజల్ సప్లై థలామస్కి ఉన్నప్పుడు దాని లోపల ఏదైనా బ్లాక్స్ ఉన్నా, థ్రాంబస్ ఉన్నా, దానివల్ల ఏదైనా బ్లడ్ సప్లై తగ్గి లోపల ఇన్ఫాక్ట్స్ ఏమైనా వచ్చినా కూడా, సో బ్లడ్ సప్లై తగ్గితే, న్యూట్రిషన్ తగ్గితే థలామిక్ సిండ్రోమ్. సో క్యారెక్టరైజ్డ్ బై డిస్టర్బెన్సెస్ ఆఫ్ సెన్సేషన్స్. ఎందుకంటే ఇవన్నీ వస్తున్నాయి కదా, మొత్తం అన్ని సెన్సేషన్ ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది. సో ఆ సెన్సేషన్స్ అన్నిట్లో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాడు, అంత ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ రాదు.
అంటే ఇట్ కెనాట్ అసెస్. అట్లాగే హెమిప్లేజియా, ఆపోజిట్ సైడ్ హెమిప్లేజియా, లేదా హెమిపారాసిస్ అంటే టోటల్ పారాలసిస్ కాకుండా పార్షియల్ పారాలసిస్, హెమిపారాసిస్ అంటే. అట్లాగే హైపర్ ఎస్థీషియా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు హెమిప్లేజియా ఉన్నా కూడా ఆ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ హైపర్ ఎస్థీషియా ఉంటుంది. హైపర్ ఎస్థీషియా అంటే ఎక్కువ పెయిన్. అంటే ఇప్పుడు ఒక సైడ్ పారలైజ్ అయితే అదర్ సైడ్ ముట్టుకుంటే నన్ను ఎందుకు కొడుతున్నావు అంటాడు అట్లా. సో అంత పెయిన్ ఉంటుంది బాడీ. అట్లాగే సివియర్ స్పాంటేనియస్ పెయిన్ అంటే ఈ బాడీ మొత్తం సడన్ గా నాకు సివియర్ పెయిన్ వస్తుంది ఇట్లా చెప్తారు కొంతమంది. యాక్చువల్లీ దాన్ని మీరు కోరిలేట్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు ఆ ఏరియా సపోజ్ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందనుకోండి, నెక్ రీజియన్ లో మనకి ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వస్తే నెక్ దగ్గర లోకల్ గా పెయిన్ ఉండొచ్చు, షోల్డర్ దగ్గర పెయిన్ ఉండొచ్చు. అంటే మనకి ట్రెపీజియస్ లేదా షోల్డర్ లేదా ఆర్మ్. సో దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో అట్లా ప్యాటర్న్ లేకుండా ఒక సైడ్ ఆఫ్ ద హోల్ బాడీ మొత్తం, లేదా పార్షియలీ సపోజ్ 1/4 ఆఫ్ ద హోల్ బాడీ మొత్తం పెయిన్ వస్తుంది సడన్ గా, మళ్ళీ సడన్ గా పోతుంది. ఇట్లాంటివన్నీ థెలామిక్ సిండ్రోమ్ లో ఉంటాయి. సో ప్లెజెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ప్లెజెంట్ సెన్సేషన్స్ ఆర్ ఎగ్జాజిరేటెడ్. ఓకే. సో ఎగ్జాజిరేషన్ ఆఫ్ సెన్సేషన్స్ అంటే ప్లెజెంట్ అంటే ఇప్పుడు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్ వచ్చింది, హ్యాపీ బర్త్డే ఉంది ఎవరిదో, మామూలుగా మరి అందరూ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ అది ఇది అంటారు, మహా అంటే హ్యాపీ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్లా ఉంటుంది. కానీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళది ఇంకా టూ మచ్ ఎగ్జాజిరేటెడ్ ఉంటుంది ఈ థెలామిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి. సో అంటే అన్యూజువల్ రియాక్షన్స్ ఉంటాయి. బర్త్డేకి మరీ రెచ్చిపోయి ఏదో చేస్తారు వాళ్ళు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు చేయరు నార్మల్ రియాక్షన్స్ లో. లేదా అన్ప్లెజెంట్ సెన్సేషన్స్ కూడా అట్లాగే ఉంటుంది. అంటే చిన్న అన్ప్లెజెంట్ సెన్సేషన్, మనం ఎక్కడికో ఇప్పుడు సపోజ్ ఏదో బస్ స్టాప్ లోనో ఆ బస్ వచ్చింది ఎక్కుదాం అనుకున్నాం, బాగా రష్ ఉంటే మనం ఎక్కలేకపోయాం. ఓకే, మనం వాట్ నార్మల్ పర్సన్ విల్ ఫీల్, ఓకే ఫైన్, నెక్స్ట్ బస్ లేదా ఆటో లేదా విల్ వాక్, అంతే. యుల్ జస్ట్ సీ ఫర్ ఆల్టర్నేటివ్. సో వీళ్ళది అట్లా ఉండదు. వాడు ఎక్కువ అనుకున్నాడు, అది ఎక్కలేకపోయింది, ఇక దాని గురించి మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇక అట్లా టోటల్లీ దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్. ఓకే. సో ప్లెజెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ప్లెజెంట్ సెన్సేషన్స్ విల్ బి ఎగ్జాజరేటెడ్. అట్లాగే అబ్నార్మల్ మూవ్మెంట్స్ ఉండొచ్చు. ఓకే. అట్లాగే ఓన్లీ పర్టికులర్లీ మీడియల్ ఎఫెక్ట్ అయితే దేర్ విల్ బి decrease in aggression, decrease in anxiety. Okay, and it can increase the forgetfulness. సో అంటే అది మనం బై ప్రాక్టీస్ చేస్తే మనం సాధుసంత అయిపోతాం. అక్కడ థెలామస్ లో లీజన్ వస్తే ఇట్లా అయిపోతాం. స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే కూడా ఇదే ఈ పరిస్థితికి రావాలి మనం. మన టెన్షన్స్, యాంగ్జైటీ, అగ్రెషన్ అన్ని తగ్గాలి. గాంధీజీ చెప్పినట్టు ఎవడన్నా ఒక ఫేస్ మీద ఒక సైడ్ కొడితే ఇంకో చంప చూపిమన్నాడు కదా, అట్లా అవ్వాలి మనం. కానీ థెలామస్ లో ప్రాబ్లం వస్తే కూడా అట్లా అయిపోతారు, ఇండిఫరెంట్ లాగా. బట్ దానికి యాడెడ్ గా ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. ఓకే. మనకి ఫర్గివ్నెస్ రావాలి యాక్చువల్ గా. సో దిస్ ఈజ్ అబౌట్ థెలామస్ అండ్ మెటాథెలామస్. ఓకే. సో మనం ఎపిథెలామస్, హైపోథెలామస్ అది మనం డే ఆఫ్టర్ టుమారో, రేపు క్లాస్ తీసుకోను. సో వెడ్నెస్డే రోజు కొంచెం లాంగర్ సెషన్ పెట్టి ఎపిథెలామస్, హైపోథెలామస్ కంప్లీట్ చేస్తా. యా, సో అక్కడికి వీల్ ఎండ్ దట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం, బేసల్ న్యూక్లియై. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సురేందర్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పండి నా తరఫున.